హలో అందరికీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ ఏంటి అంటే పెప్లం బ్లౌజ్ అండి. సో ఈ పెప్లం బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను. చాలా సింపుల్ మెథడ్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో అయితే నేను నైట్ షూట్ చేస్తున్నానండి. సో అందుకోసం మీకు కొంచెం ఇలా నీడలాగా వస్తుంది, ఏమి డిస్టర్బ్ అవ్వకండి, ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను, వీడియోస్ రూపంలో కూడా అందిస్తాను, ఓకేనా? నేనైతే ఫస్ట్ మెజర్మెంట్ అంతా కూడా ఇలా బుక్ పైన నోట్ చేసి పెట్టుకున్నాను. సో మనకి నడుము లూజ్ వచ్చేసరికి 21 ఇంచులండి. ఈ 21 ఇంచుల్ని మనం 4 భాగాలుగా చేసుకోవాలి. 21ని 4 భాగాలుగా చేసుకుంటే మనకి దగ్గరగా 5.5 ఇంచులు వచ్చింది. సో ఈ 5.5 ఇంచుల్ని కూడా చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ వచ్చేసరికి మనం బ్యాక్ పార్ట్లో టక్స్ వేస్తాం కదా, సో ఈ టక్స్ గురించి, ఫ్రంట్ పార్ట్లో కూడా టక్స్ వేస్తాము, ఓకేనా? వీటి గురించి అన్నమాట. నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెట్టాను. మనకి ఏంటంటే పిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారు, లావ్ అవుతూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు మనము కొంచెం ఒక ఖర్చులు ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, సో కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడవు, ఈ పొడవు వచ్చేసరికి మనం ఎగ్జాక్ట్గా అయితే 10 ఇంచెస్ అయితే ఉందండి, కానీ నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా సరే పొడవు పెంచుకున్నా పర్వాలేదు, కానీ మరీ తగ్గించకూడదు, ఓకేనా? అంటే వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టడం వల్ల ఏంటి అంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క పైన జాకెట్ అంటే ఈ పెప్లం బ్లౌజ్ అనేది సరిపోతుంది, ఓకే? నెక్స్ట్ మరొక 1/2 ఇంచ్ వచ్చి ఖర్చుల గురించి కూడా మార్క్ చేసుకొని ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా? ఇంతవరకు మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది, ఖర్చులు కూడా పెట్టేసామండి. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇంపార్టెంట్ షోల్డరు, నెక్. సో చాలామంది షోల్డర్ నెక్ ఎంత పెట్టాలి చిన్నపిల్లలకి అని అడుగుతున్నారు. ఇక్కడైతే నేను షోల్డర్ గురించి, నెక్ గురించి మొత్తము కలిపి 5 ఇంచులు అయితే తీసుకున్నానండి. చూడండి, అంటే షోల్డర్ గురించి 3 ఇంచులు, నెక్ గురించి 2 ఇంచులు. ఇదే 5 ఇంచులు మనము చంక దింపుకు కూడా తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇది నేను ఇప్పుడు కట్ చేస్తున్న బ్లౌజ్ అయితే కరెక్ట్గా 5 to 6 ఇయర్స్ బేబీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇదే మెజర్మెంట్తో మీరు కట్ చేసినా సరే ఇంకెలాంటి డౌట్ ఉండదు. నెక్స్ట్ చెస్ట్ లూజ్ మనకి మొత్తము 23 ఇంచులు వచ్చింది. ఈ 23ని సగం చేసుకుంటే 11.5, మళ్ళీ ఈ 11.5ని సగం చేసుకుంటే మనకి కరెక్ట్గా చూడండి ఇలా మనం పెట్టుకోవాలి. దగ్గరగా మనకి ఈ 11.5ని సగం చేసుకొని ఇలా మనకి ఎంతైతే వస్తుందో అంత మార్కింగ్ ఇలా చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టుకోవాలి, ఓకే? చూడండి, క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మరొక 1.5 ఇంచులు మనము ఈ లోతు తీయడానికి అయితే కరెక్ట్గా సరిపోతుందండి చంక రౌండ్కి, ఓకే? నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను 3.5 ఇంచులు పెడుతున్నాను. మరీ ఎక్కువ పెట్టారనుకోండి చిన్నపిల్లలు కదా, అందుకోసం 3.5 అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఓకే? మనకి ఇదంతా బ్యాక్ పార్ట్. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే మార్క్ చేసుకోవాలి, ఇందులో ఇంకేం చేంజెస్ ఉండవు. కానీ బ్యాక్ పార్ట్లో ఏంటి అంటే మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి మీరు కట్ చేసుకునేటప్పుడే ఈ ఓపెన్స్, క్లాత్ యొక్క ఓపెన్స్ మన వైపైనా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే అలా పెట్టలేదు, ఇంకా డైరెక్ట్గా ఇలా కట్ చేసేస్తున్నాను, ఓకే? కింద మనం ఎక్స్ట్రా ఉంచాం కదా, ఈ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకొని మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలానే ఈ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు, మీరు బ్లౌజ్ కటింగ్ చాలా క్లియర్గా చెప్తున్నారు అక్క, కానీ బ్లౌజు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ ఒకే వీడియోలో చెప్పండి అని అడుగుతున్నారండి. సో అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో నేను ఒక్కొక్క పార్ట్ లెక్క విడదీసి చెప్తున్నాను, పార్ట్ 1 అని, పార్ట్ 2 అని. సో మీరు అలా అన్నారు కదా, నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ ఒకే వీడియోలో చెప్తాను. సో చూడండి, చాలామంది మన ఛానల్ చూసి కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తున్నారు, బాగా చెప్తున్నారు అక్క, సో మీ వల్ల టైలరింగ్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యాము అని అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఏం లేదండి, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు వీడియోస్ రూమ్లో అయితే అందిస్తాను, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నేను ఏంటి అంటే ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ ఇది కట్ చేసుకుంది ఫ్రంట్ పార్ట్, అంటే ఓపెన్ ఎందుకోసం మనం ఏంటంటే క్లోజ్ అనేది ఫ్రంట్కి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కట్ చేస్తుంది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్కి ఏంటంటే వెనక ఊక్స్ పట్టి, కాజా పట్టి వేసుకుంటాం కదా, అందుకోసం ఒక 1/2 ఇంచు లేదా ఒక 1/2 ఇంచు మార్జిన్ తోటి ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని చుట్టూ కూడా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఏం లేదు, సింపుల్. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో బ్యాక్ పార్ట్ కూడా అలానే ఉంటుంది. చిన్నపిల్లలు కదండి, మెజర్మెంట్ అంతా కూడా ఒక్కటేని, కానీ ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో ఊక్స్ పట్టి, కాజా పట్టి ఒకటి యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడే కొంచెం మారుతుంది. అంటే ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే మనకు అక్కడ ఏంటంటే ఒకవైపు ఊక్స్ పట్టి మరొక వైపు కాజా పట్టి వేసుకుంటాం, ఓకే? క్లియర్ కదండి? సో ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ టీజ్గా అలానే కట్ చేసుకోవాలి. మీరు బ్యాక్ నెక్ కూడా కొంచెం దించాలి అనుకుంటే 3.35 వరకు పెట్టుకోవచ్చు, మరి అంతకంటే ఎక్కువ పెట్టకండి. 4.5, 4 అలా పెట్టకుండా ఇంతవరకు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ లెహంగాని అంటే ఈ పెప్లం బ్లౌజ్ని స్టిచ్ చేసిన తరువాత కూడా నేను పాపకు వేసి చూపిస్తాను. సో తనకి ఎలా ఫిట్ అయ్యింది, 5 to 6 ఇయర్స్ బేబీకి ఎలా సరిపోయింది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా?
చూడండి ఇది ఏంటి అంటే వాళ్ళు ఓల్డ్ శారీ ఇచ్చారండి. శారీని పెప్లం బ్లౌజ్ నెక్స్ట్ కింద లంగా అయితే స్టిచ్ చేయమన్నారు. సో లంగా కటింగ్ కూడా మన ఛానల్స్లో ఉంటాయి, ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ఫ్రంట్ లోతు మరి ఎక్కువ తీయవలసిన అవసరం లేదు, కొంచెం లోతు, చిన్నపిల్లలే కదా కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం లోతు ఇలా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, సో చూడండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను హ్యాండ్స్ అయితే మాత్రం బుట్ట హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను. సో వాళ్ళు బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఇక్కడ శారీలో నేను క్లాత్ అయితే కట్ చేశాను. ఇదేంటి అంటే లంగా కట్ చేయగా మనకి పైన పార్ట్ ఇలా చిన్న ముక్క మిగిలింది. ఇందులోనే నేను లంగాకి బెల్ట్ తీసుకోవాలి కదా, మనం బక్రం పీస్ యాడ్ చేస్తాము బెల్ట్. నెక్స్ట్ ఈ పెప్లం బ్లౌజ్కి కింద చిన్న చిన్న కుచ్చులు పెడతాం కదా, ఆ కుచ్చులకైతే నేను సపరేట్గా ఉంచాను. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.